ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం చాలా మంది విద్యార్థుల కల. కానీ తెలిసి తెలియక కొంతమంది ఏదో ఒక కాలేజ్ అని జాయిన్ అవుతున్నారు. ఆలోచించండి, 2030లో ఎలాంటి స్కిల్స్ ఉంటే జాబ్లు వస్తాయి? ఇప్పుడే ఇంత పోటీ ఉంది, 4 సంవత్సరాల తర్వాత ఇంకా ఎన్నో ఆధునిక టెక్నాలజీలు, ఇంకా ఎంతో పోటీ. ఆ పోటీని తట్టుకొని రాణించాలి అంటే ఎలాంటి కోర్సు, ఎలాంటి కాలేజ్ ఎంపిక చేసుకోవాలి తెలుసా? ఏ ఎరాలో ఎటు చూసినా ఉద్యోగులని తొలగించడమే. మరి ఇలాంటి సమయంలో ఎలాంటి కాలేజీలో చదివితే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందో తెలుసా? సాధారణ కాలేజీలో మాత్రమే చదువుకుంటే థియరీ నాలెడ్జ్ వస్తుంది. కొంచెం మంచి కాలేజీలో చదువుకుంటే నాలెడ్జ్ తో పాటు అప్రెంటిస్షిప్ వస్తుంది. మరి విశ్వవిశ్వాని కాలేజీలో చదువుకుంటే నాలెడ్జ్ మరియు అప్రెంటిస్షిప్ తో పాటు ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు కాలేజీలో మరియు 2 సంవత్సరాలు కంపెనీలో చదువుకుంటాము. రానున్న రోజుల్లో చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావాలి అంటే స్కిల్స్ తప్పనిసరి. మరి స్కిల్స్ రావాలి అంటే ఏఈడిపి ప్రోగ్రామ్ ఉన్న కాలేజీలని ఎంచుకోవాలి. టాప్ కాలేజీలో చదువుతూనే ఉద్యోగం వస్తుందా? అది రాకనే కదా మళ్ళీ గల్లీలో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. అలాంటి సమస్య రాకుండా ఉండాలి అంటే అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ను ఎంచుకోవాలి. ఐఐటీలు మరియు ప్రపంచంలో టాప్ యూనివర్సిటీలు అందించే బిఎస్ డిగ్రీ ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా మన విశ్వవిశ్వానిలో. ఇంకా ఆలస్యం ఎందుకు? మీ పిల్లల భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోండి. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ నౌ.